హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన పన్నీర్ కొత్తిమీర రైస్ని తక్కువ మసాలాలతో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. లంచ్ బాక్స్లో కనుక ఈ రైస్ కనుక మీరు చేసి పెడితే పిల్లలు ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేసి వస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చినా కూడా ఈ రైస్ని ప్రిపేర్ చేసి పెట్టేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఇది సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఒక్కసారి మనం చూసేద్దాం. ముందుగా ఇలా కొత్తిమీరని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీరని ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. కాడలు కూడా రిమూవ్ చేయకండి, కాడలతో సహా వేసుకోవాలి ఈ రైస్కి. ఇప్పుడు ఇందులోకి మనం తినే స్పైస్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. నేను ఒక 5 పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. కొంచెం అల్లం వేసుకోవాలి. పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా ఫైన్ పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇంత మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఇలా కళాయి పెట్టుకొని ఇందులోకి 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ ఇప్పుడు కొంచెం ఇలాగ మెల్ట్ అయినాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కల్ని లైట్గా ఇలా బటర్లో ఫ్రై చేసేసుకోవాలి. నేను కొంచెం చిన్న చిన్న పీసెస్ వేసాను, మీకు కావాలంటే కొంచెం పెద్ద పీసెస్లా అయినా కట్ చేసేసుకోవచ్చు. పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుందని నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేశాను. పన్నీర్ని కొంచెం ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిన ఈ పన్నీర్ని ఇలా కప్పులోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే కళాయిలో ఒక 1/2 స్పూన్ బటర్ వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇది ఫ్రై అయినాక ఇందులోకి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ షేడ్ అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఇలాగా కలర్ షేడ్ అయ్యేలాగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకోవాలి. ఈ క్యారెట్ బీన్స్ కొంచెం మనకి సాఫ్ట్గా మగ్గేలాగా వీటిని ఫ్రై చేసేసుకోవాలి. ఈ రైస్లోకి ఇవి వేయాలని లేదండి, కొంచెం కలర్ఫుల్గా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారని ఇవి యాడ్ చేశాను. క్యారెట్ బీన్స్ కొంచెం ఇలా మగ్గినాక ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా కొత్తిమీర పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఈ కొత్తిమీర పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇంక ఇందులోకి కారం కానీ ఏమీ వేయక్కర్లేదు, ఆల్రెడీ మనం మిర్చి వేసేసాం కదా, ఆ స్పైసే మనకి సరిపోతుంది. కొత్తిమీర పేస్ట్ మొత్తం ఇలా పచ్చివాసన పోయేలాగా ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఈ పన్నీర్ పీసెస్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఈ పన్నీర్ పీసెస్ కూడా ఈ కొత్తిమీర పేస్ట్ పట్టేలాగా ఒక్కసారి ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ పన్నీర్ పీసెస్కి ఈ కొత్తిమీర పేస్ట్ అంతా బాగా ఇలా పట్టినాక ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ మొత్తానికి ఈ కొత్తిమీర పేస్ట్ పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా రైస్ మొత్తానికి బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పటి వరకు సాల్ట్ వేయలేదండి, ఫైనల్గా సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ మొత్తం ఇలా కలిసేలాగా బాగా ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫైనల్గా ఇలా కొత్తిమీర చల్లేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన మన పన్నీర్ కొత్తిమీర రైస్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలాగా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.